హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో కెన్ను, కుడ్డు, మే, షుడ్. సో వీటి నాలుగిటిని యూజ్ చేసి ఈరోజు టాపిక్లో మీకు తెలుగులో సెంటెన్సెస్ అడుగుతాను. సో వాటిని మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో కెన్ యొక్క మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేను అది చేయగలను, నేను అతనితో మాట్లాడగలను, నేను ఇంగ్లీష్లో స్పీచ్ ఇవ్వగలను. సో ఇలా గలను అనే మీనింగ్ వచ్చేటప్పుడు మనం కెన్ అనేది యూజ్ చేస్తాం. కుడ్ ఎప్పుడు యూజ్ చేస్తాము? చేయగలిగాను, ఇది పాస్ట్ యాక్షన్ అనమాట. ఓకేనా? నేను అతనితో మాట్లాడగలిగాను, నేను ఇంగ్లీష్లో స్పీచ్ ఇవ్వగలిగాను, నేను ఒంటరిగా మార్కెట్కి వెళ్ళగలిగాను. సో ఇలా కెన్ అంతే గలను, కుడ్ అంతే గలిగాను. ఓకేనా? సో ఇప్పుడు మే యొక్క మీనింగ్ ఏంటి? అతను వెళ్ళొచ్చు, మాట్లాడవచ్చు, అతను చదవచ్చు, అతను ఈరోజు ఆఫీస్కి రావచ్చు. సో ఇలా రావచ్చు, వెళ్ళొచ్చు, మాట్లాడవచ్చు, ఇలాంటి సెంటెన్సెస్ వచ్చేటప్పుడు మనం మే అనేది యూజ్ చేస్తాము. సో అలాగే షుడ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము? నేను ఇప్పుడు వెళ్ళాలి, మాట్లాడాలి, నేను ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాలి, నేను ఇప్పుడు ఇంగ్లీష్లో స్పీచ్ ఇవ్వాలి, నేను ఇప్పుడు స్టేజ్ మీద వాళ్ళతో మాట్లాడాలి. సో ఇలా లీ సౌండ్ వచ్చేటప్పుడు మనం షుడ్ అనేది యూజ్ చేస్తాం. సో వీటి నాలుగుని యూజ్ చేసి ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ అడుగుతాను. సో వాటిని మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ మన ఛానల్లో చాలానే అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంకా ది బెస్ట్ ప్రాక్టీస్ కావాలనుకుంటే గో అండ్ వాచ్ దెమ్. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచైనా వాచ్ చేయొచ్చు. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను స్టేజ్ మీద ఇంగ్లీష్లో మాట్లాడగలను. I can speak in English on the stage. I can speak in English on the stage. ఆమె ఇంగ్లీష్లో స్టేజ్ మీద మాట్లాడగలిగింది. She could speak in English on the stage. She could speak in English on the stage. మీరు స్టేజ్ మీద ఇంగ్లీష్లో మాట్లాడాలి. You should speak in English on the stage. You should speak in English on the stage. అతను స్టేజ్ మీద ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. He may speak in English on the stage. He may speak in English on the stage. అతను ఈరోజు ప్లే గ్రౌండ్కి వెళ్ళకపోవచ్చు. He may not go to the playground today. He may not go to the playground today. అతను అది లిఫ్ట్ చేయలేకపోయాడు. He couldn't lift that. He couldn't lift that. మీరు వాళ్ళని ఈరోజు కలవాలి. You should meet them today. You should meet them today. నేను వాళ్ళని ఈరోజు కలవాలా? Should I meet them today? Should I meet them today? సో ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనమాట. ఓకేనా? నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా? Should I go there now? Should I go there now? నేను ఇప్పుడు అది చూపించాలా? Should I show that? Should I show that? నేను ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా? Should I explain about that project? Should I explain about that project? నేను ఇప్పుడు నీతో ఇంగ్లీష్లో మాట్లాడాలా? Should I speak in English with you? Should I speak in English with you? నువ్వు ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడలేకపోయావు? Why couldn't you speak in English? Why couldn't you speak in English? ఆమె ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడలేకపోయింది? Why couldn't she speak in English? Why couldn't she speak in English? వాళ్ళు ఈరోజు ఎందుకు రాలేకపోయారు? Why couldn't they come? Why couldn't they come? మీరెందుకు వాళ్ళని కలవలేకపోయారు? Why couldn't you meet them? Why couldn't you meet them? అతను అక్కడికి అటెండ్ అవ్వకపోవచ్చు. He may not attend there.
హీ మే నాట్ అటెండ్ దేర్, అతను అది తీసుకురాకపోవచ్చు. హీ మే నాట్ బ్రింగ్ దట్, హీ మే నాట్ బ్రింగ్ దట్, మీరు వాళ్ళతో వెళ్ళగలరా? కెన్ యూ గో విత్ దెమ్, కెన్ యూ గో విత్ దెమ్, మీరు అది అమ్మగలరా? కెన్ యూ సెల్ దట్, కెన్ యూ సెల్ దట్, మీరు ఆ ప్రోడక్ట్ని అమ్మగలరా? కెన్ యూ సెల్ దట్ ప్రోడక్ట్, కెన్ యూ సెల్ దట్ ప్రోడక్ట్, నువ్వు ఆ ప్రోడక్ట్ని ఎలా అమ్మగలవు? హౌ కెన్ యూ సెల్ దట్ ప్రోడక్ట్, హౌ కెన్ యూ సెల్ దట్ ప్రోడక్ట్, నేను ఆ ప్రోడక్ట్ని అమ్మలేను. ఐ కెనాట్ సెల్ దట్ ప్రోడక్ట్, ఐ కెనాట్ సెల్ దట్ ప్రోడక్ట్, నేను ఆ ప్రోడక్ట్ని కొనలేను. ఐ కెనాట్ బై దట్ ప్రోడక్ట్, ఐ కెనాట్ బై దట్ ప్రోడక్ట్, మీరు అది ఎలా చేయగలరు? హౌ కెన్ యూ డూ దాట్, హౌ కెన్ యూ డూ దాట్, మీరు అది ఎలా నేర్చుకోగలరు? హౌ కెన్ యూ లెర్న్ దాట్, హౌ కెన్ యూ లెర్న్ దాట్, మీరు అది ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయగలరా? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్ ఇన్ ఇంగ్లీష్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్ ఇన్ ఇంగ్లీష్, నేను అది ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్ ఇన్ ఇంగ్లీష్, ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్ ఇన్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. హీ కుడెంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్, హీ కుడెంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్లో టీచ్ చేయలేకపోయింది. షీ కుడెంట్ టీచ్ ఇన్ ఇంగ్లీష్, షీ కుడెంట్ టీచ్ ఇన్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్లో టీచ్ చేయగలిగాడు. హీ కుడ్ టీచ్ ఇన్ ఇంగ్లీష్, హీ కుడ్ టీచ్ ఇన్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్లో ఎందుకు టీచ్ చేయలేకపోయావు? వై కుడెంట్ యూ టీచ్ ఇన్ ఇంగ్లీష్, వై కుడెంట్ యూ టీచ్ ఇన్ ఇంగ్లీష్, నేను అది తీసుకురాకపోవచ్చు. ఐ మే నాట్ బ్రింగ్ దట్, ఐ మే నాట్ బ్రింగ్ దట్, నేను దాని గురించి తెలుసుకోకపోవచ్చు. ఐ మే నాట్ నో అబౌట్ దట్, ఐ మే నాట్ నో అబౌట్ దట్, అతను అది ఎలా నేర్చుకోవాలి? హౌ షుడ్ హీ లెర్న్ దట్, హౌ షుడ్ హీ లెర్న్ దట్, అతను వాళ్ళని ఎలా కలవాలి? హౌ షుడ్ హీ మీట్ దెమ్, హౌ షుడ్ హీ మీట్ దెమ్, మీరు వాళ్ళని పిలవకూడదు. యూ షుడ్ నాట్ కాల్ దెమ్, యూ షుడ్ నాట్ కాల్ దెమ్, మీరు వాళ్ళని పిలవాలి. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో కెన్, కుడ్, మే, షుడ్ని యూస్ చేసి ఇలాంటి సెంటెన్సెస్ మన డైలీ లైఫ్లో సింపుల్గా ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంకా ది బెస్ట్ ప్రాక్టీస్ కావాలనుకుంటే గో అండ్ వాచ్ దెమ్. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచైనా వాచ్ చేయవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.